తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖతో ముడిపడిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ అండ్ పొలిటికల్ భారత్ సమ్మిట్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ లేదా మేలో 2 రోజుల పాటు జరిగే సదస్సుకు విదేశీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలున్నాయి. సదస్సు నిర్వహణకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై జయశంకర్తో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో ఈ రోజు భేటీ కానున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడంతో ఈ రోజు ఫిక్స్ కావడంతో నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఇక ఈ రోజు ఈ భేటీలో ప్రధానంగా గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఏదైతే గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా కూడా ఒక ఎన్ఆర్ఐ సెల్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఈ సందర్భంగా ఈ భేటీలో విదేశాంగ మంత్రి జయశంకర్ తో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ అండ్ పొలిటికల్ భారత్ సమ్మిట్ ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణలో నిర్వహించబోతోంది. అయితే ఈ సమావేశాలు ఏప్రిల్ లేదా మే నెలల్లో 2 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సదస్సుకు విదేశీయులు ప్రముఖులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై ఈ రోజు కేంద్ర మంత్రి జయశంకర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి చర్చించనున్నట్లు మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ వేణు.